హలో గైస్ నమస్తే. ఎట్లా తర్వాత మస్తున్నా. దాదాపు 6 గంటలకు బండి స్టార్ట్ చేసిన. ఒక 3 పికప్లు చేయడానికి ఇప్పుడు 10:30 అవుతుంది. ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రగతి నగర్ దింపడానికి జేఎన్టీ నుంచి గంట పట్టింది, గంటన్నర పట్టింది. ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినారా బాబు, చాలా ఇష్టంతో వచ్చిన ఈ ఫీల్డ్లోకి, కానీ ఎందుకు వచ్చినారా బాబు అనిపించింది. అంత ట్రాఫిక్ ఉంది. ప్లస్ నా కాలుకి ఇచ్చిన సర్జరీ అయిందనమాట ఒక 2-3 months క్రితం. అదొక పెయిన్ వేస్తుంటే అప్పుడు అనిపించింది ఎంత ప్యాషన్తో వచ్చిందో అంత ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చిండ్రా బాబు అని. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కొంతమంది మా తమ్ముళ్ళు చాలామంది ఎట్లా బతికేస్తాం, కనీసం డ్రైవింగ్ చేసుకునే బతికేస్తాం చాలామంది అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, డ్రైవింగ్ అంటే కూడా ఫస్ట్లో మంచి ఉంటుంది, మనకి మంచి ప్యాషన్తో వస్తాం, సూపర్ ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు డ్రైవింగ్ అంటే ఇష్టమే. కానీ పోతున్నాం అనుకో, ఇన్కమ్ సరిపోదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకో, అప్పుడు అనిపిస్తుంది ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చినాం రా అని. ఇప్పుడు నువ్వు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నావు అనుకో, అప్పుడు కూడా బండి కొనుక్కొని మంచిగా డ్రైవింగ్ చేయొచ్చు. అది కూడా ఒక ప్యాషన్. దీనికంటే ఎక్కువ మంచి బండి తోలొచ్చు నువ్వు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్యాషన్ అనేది కొద్ది రోజులు ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఒక చదువుకునే ఏజ్లో నేను చేసిన తప్పు మీరు చేయకండి అని చెప్తున్నాను అంతే. మంచిగా చదువుకోండి, చదువుకుంటేనే బతుకుతామని అనట్లే. మంచిగా ఫస్ట్ అయితే చదవాల్సిన వయసులో చదవండి. తర్వాతకి ఒకవేళ అది కాకపోతే ఇది కూడా చేసుకోవచ్చు. అందరికీ ప్యాషన్ ఉంటుంది చాలామందికి. కానీ ప్రత్యేకంగా నేను ఇదే చేసుకుంటా, ఇట్లనే బతుకుతా, సరిపోవబ్బా, డబ్బులు సరిపో. ఫస్ట్ ఈ రోజులలో మంచిగా చదువుకొని ఒక జాబ్ వస్తే మంచి వాల్యూ ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది అది. ఈ ట్రాఫిక్లో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్న నా తరపు నుంచి వెళ్ళి ఒక్కలన్నా ఇంటర్ ఏమో అనేది ఇది వీడియో పెడుతున్నాను అంతే తప్ప ఇంకోటి కాదు.